హలో గైస్, వెల్కమ్ టు అగ్రి వ్యాలెట్ ఛానల్. ఈరోజు మేము వేరియబిలిటీ స్టడీస్ని ఆర్ స్టూడియోలో ఎలా చేయాలన్నది చెప్పబోతున్నాను. వేరియబిలిటీ స్టడీస్ అంటే మనకి జెనెటిక్ వేరియేషన్ ఎలా ఉంది, ఫినోటైపిక్ వేరియేషన్ ఎలా ఉంది, అలాగే హెరిటబిలిటీ ఆఫ్ ది ట్రైట్ ఏంటి, జెనెటిక్ అడ్వాన్స్ ఎలా ఉంది ఆ ట్రైట్ ఇది అన్న దాని గురించి మనం ఈ వేరియబిలిటీ స్టడీస్లో మనం తెలుసుకుంటాం. నేను ఏదైతే వీడియో ఆర్బిడి అనాలిసిస్ ఆర్ స్టూడియో ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశానో, సేమ్ డేటాతో వేరియబిలిటీ స్టడీస్ ఏ విధంగా చేయాలన్నది ఆర్ స్టూడియోలో ఈరోజు చెప్పబోతున్నాను. దానికోసం మనం ఫస్ట్ నిన్న ఏదైతే డేటా ఉందో అదే డేటాతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఆర్బిడి అనాలిసిస్ ఆర్ స్టూడియో ఎలా చేయాలో తెలియకపోతే ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మన డేటాలో 3 కాలమ్స్ ఉంటాయి: ట్రీట్మెంట్, రెప్లికేషన్ అండ్ ట్రైట్. మనకి ట్రైట్ వచ్చేసి డేస్ టు ఫస్ట్ ఫ్లవరింగ్. సో ఇక్కడ మన ట్రీట్మెంట్ 32 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. 32 ట్రీట్మెంట్స్ 3 రెప్లికేషన్లో మనం ఎవాల్యుయేట్ చేసాం. అసలు రెప్లికేషన్స్ ఎందుకు చేస్తామంటే టు రిడ్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. అది ఇక్కడ 32 జీనోటైప్స్. ఫస్ట్ రెప్లికేషన్ యొక్క డేటా ఇక్కడ, సెకండ్ రెప్లికేషన్ యొక్క డేటా, అలాగే థర్డ్ రెప్లికేషన్ యొక్క డేటా. మనం జనరల్గా డేటా ఒక రెప్లికేషన్ కానీ ఇంకో రెప్లికేషన్ అలా ఇలా సెట్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి డేటాని. సో ఈ డేటాని మనము ఆర్ స్టూడియోలో యూజ్ చేయబోతున్నాం. అదేవిధంగా చూపిస్తాను. ఆర్ స్టూడియోలో మనము ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫస్ట్ వేరియబిలిటీ అనాలిసిస్ చేసే ముందు మనం వర్కింగ్ డైరెక్టరీని సెట్ చేసుకోవాలి. దానికోసం సెక్షన్కి వెళ్తాము. సెట్ వర్కింగ్ డైరెక్టరీ, చూస్ డైరెక్టరీ. మన డేటాని నేను ఈ ఫోల్డర్లో సెట్ చేశాను. సో ఈ డేటాని వేరియబిలిటీ ఓపెన్ చేస్తాను. మనం ఎప్పుడైతే ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ సెట్ చేసామో ఇక్కడ ఫైల్స్ క్లిక్ చేయగానే ఆ వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ ఓపెన్ అవుతాయి అన్నమాట. నేను ఆ డేటాని ఆర్బిడి ఎక్సెల్ ఫార్మాట్లో సెట్ చేశాను. సో దీన్ని క్లిక్ చేయగానే ఇంపోర్ట్ డేటా సెట్ అని వస్తుంది. సో డిఫాల్ట్గా ఫస్ట్ పేజీలో ఏది ఉందో అదే వస్తుంది. దీన్ని నేను ఆర్బిడి నేమ్తోనే సేవ్ చేస్తున్నాను. మనకు నచ్చిన నేమ్తో సేవ్ చేసుకోవచ్చు. మనం దాన్ని ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం డేటాని చెక్ చేసుకుందాం. దానికోసం వ్యూ క్లిక్ చేసి బ్రాకెట్లో ఆర్బిడి అని టైప్ చేసి రన్ చేద్దాం. రన్ చేయగానే మన డేటా ఏ విధంగా ఉన్నదో ఇక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత మన డేటా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది చూడాలంటే మనం STR టూల్ని యూజ్ చేస్తాం. STR బ్రాకెట్లో ఆర్బిడి, దెన్ రన్ ఇట్. మన డేటా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నదో ఇక్కడ వస్తుంది. క్యారెక్టర్, నెంబర్. రెప్లికేషన్ అనేది, ట్రైట్ అనేది, ట్రీట్మెంట్ అనేది మనకు లెవెల్స్లో ఉంటుంది. సో మనం దాన్ని యాజ్.ఫ్యాక్టర్ యూజ్ చేసి మనం లెవెల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఎక్కడైతే మన ఆర్బిడిలో ట్రీట్మెంట్ ఉంది కదా, ఇదే నేమ్తో యాజ్.ఫ్యాక్టర్ కన్వర్ట్ చేసి సేవ్ చేస్తాను. సో దానికోసం ఆర్బిడి ట్రీట్మెంట్ రాగానే దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాజ్.ఫ్యాక్టర్. ఏదైనా మనం ఏదైనా ఒక టూల్ని ఒక 2 లెటర్స్ టైప్ చేయగానే మనకి కింద ఆప్షన్స్ వచ్చేస్తాయి. మనం ట్యాబ్ని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు బ్రాకెట్లో ఆర్బిడి ట్రీట్మెంట్ని యాజ్.ఫ్యాక్టర్లో కన్వర్ట్ చేసి మనం సేమ్ నేమ్తోనే సేవ్ చేస్తున్నాం. ఇక్కడ కంట్రోల్ ఎంటర్ కొడితే మనకు అది రన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్బిడి, నెక్స్ట్ ట్రీట్మెంట్, యాజ్.ఫ్యాక్టర్ బ్రాకెట్లో ఆర్బిడి రెప్లికేషన్స్, కంట్రోల్ ఎంటర్. మనకి 2 కన్వర్ట్ అయిపోయినాయి. ఫైనల్గా మన స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుసుకుందాం. STR ఆర్బిడి కంట్రోల్ ఎంటర్. మనకి ఈ 2 ఫ్యాక్టర్స్ లెవెల్స్లో కన్వర్ట్ అయిపోయినాయి. సో మనం ఇక్కడ డేటా అనాలిసిస్ చేయడానికి మన డేటా సెట్ రెడీగా ఉందని దాని మీనింగ్. సో నెక్స్ట్ మనకి ఈ అనాలిసిస్ చేయడానికి ప్యాకేజెస్ కావాలి. మనకు కావాల్సిన ప్యాకేజ్ వేరియబిలిటీ అనే ప్యాకేజ్ ఉంటుంది. ప్యాకేజ్లో క్లిక్ చేసి వేరియబిలిటీ అనే ప్యాకేజ్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ మనం వేరియబిలిటీ అని చేయగానే ఇక్కడ మనకు వస్తుంది. ఒకవేళ మీ సిస్టంలో ఇది రాకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ క్లిక్ చేసి ఇక్కడ వేరియబిలిటీ అని టైప్ చేయగానే మనకు క్రాన్లో ఒకవేళ వేరియబిలిటీ అనే ప్యాకేజ్ ఉంటే అది ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయగానే అది మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు. మీ దగ్గర లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. సో క్యాన్సిల్. ఇక్కడ వేరియబిలిటీ టైప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. అప్పుడే అది లైబ్రరీలో యాక్టివేట్ అవుతుందని దాని అర్థం. ఒకవేళ ఇక్కడ మీకు క్లిక్ ఇవ్వకుండా ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడే మనం లైబ్రరీ టైప్ చేసి
వేరియబిలిటీ. ఈ విధంగా మనం రన్ చేస్తున్నా అది లైబ్రరీలో యాక్టివేట్ అవుతుంది. టూ వేస్ మనకు ఉంటాయన్నమాట యాక్టివేట్ చేసుకోవడానికి. ఒకటి ఇక్కడైనా ప్యాకేజీలో చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మన ఎడిటర్ సెక్షన్లోనే చేసుకోవచ్చు. మనకి లైబ్రరీలో వేరియబిలిటీ అనే ప్యాకేజ్ యాక్టివేట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం కోడ్ రన్ చేసుకోవాలి. కోడ్ రన్ చేసుకోవడానికి వేరియబిలిటీ ప్యాకేజ్లోకి వెళ్దాం. వేరియబిలిటీ ప్యాకేజ్లోకి వెళ్ళగానే ఇక్కడ జెనెటిక్ వేరియేషన్ ఉంది, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయగానే మనకి కోడ్ని ఏ విధంగా రాయాలన్నది వాడు ఇస్తాడు. దీన్ని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, డేటా ఫార్మాట్లో మనం ఏ ట్రైట్ని అయితే అనాలిసిస్ చేద్దాం అనుకున్నాం అక్కడ ఇంపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ జీనోటైప్ వెక్టర్ అంటే ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో అది, రెప్లికేషన్ వెక్టర్ అంటే రెప్లికేషన్ ఏదైతే ఉందో అది. సో మనం దాన్ని ఇక్కడ మోడిఫై చేద్దాం. డేటా అంటే మనకేంటి ఆర్బీడీలో మన డేటా థర్డ్ కాలం, ఇక్కడ థర్డ్ కాలం ఉంది కదా, థర్డ్ కాలంలో ఉంది. సో ఇదే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. ఆర్బీడీ కామా 3 ఏంటంటే కామా ఎందుకంటే కామాకు ముందు ఉన్నది రో, కామా తర్వాత ఉన్నది కాలం. మనకి రోలో అన్ని రోస్ అంటే మొత్తం అన్ని జీనోటైప్స్ అన్ని రెప్లికేషన్కి సంబంధించి కదా. సో మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి అంటే అది టోటల్ని తీసుకుంటుంది. ఇక నెక్స్ట్ 3 అంటే థర్డ్ కాలం అని దాని మీనింగ్. ఆర్బీడీలో థర్డ్ కాలం అంటే డేస్ టు 50% డేస్ టు ఫ్లవరింగ్ తీసుకుంటుంది దాని మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ జీనోటైప్ వెక్టర్ ఉంది కదా, ఇక్కడ ఆర్బీడీ $, జీనోటైప్ మన ట్రీట్మెంట్స్ టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రెప్లికేషన్స్ ఆర్బీడీ దీన్ని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది. మనం దీన్ని ఒక నేమ్తో సేవ్ చేసుకుంటాం. వేరియబిలిటీ VAR అనే నేమ్తో సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేయగానే మనకు వచ్చిన రిజల్ట్స్ VAR అనే ఫార్మాట్లో సేవ్ అయిపోయింది. సో మనం VAR అని టైప్ చేసి రన్ కొట్టగానే మన రిజల్ట్స్ ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. మన దాంట్లో డేస్ టు 50 డేస్ టు ఫ్లవరింగ్లో మ్యాక్సిమం ఎన్ని డేస్ అంటే 56, మినిమం ఎంత, గ్రాండ్ మీన్ ఎంత ఉంది, తర్వాత స్టాండర్డ్ ఎర్రర్ ఎంత, క్రిటికల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే మినిమం సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అంటే ఏదైనా 2 జీనోటైప్స్ మధ్య డేస్ టు 50% ఫ్లవరింగ్ 6 days కన్నా ఎక్కువ ఉంటే 6.8 కన్నా ఎక్కువ ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది సిగ్నిఫికెంట్ అని దాని మీనింగ్ అనమాట. ఇంకొచ్చేసి జీనోటైపిక్ వేరియేషన్, ఫినోటైపిక్ వేరియేషన్ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఉందన్నమాట. సో అర్థమైందా, జెనెటిక్ అడ్వాన్స్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ మీన్. ఈ విధంగా మనకి రిజల్ట్స్ అనేవి వేరియబిలిటీలో వస్తాయి. ఇంతే విధంగా ఇక్కడ ఎనోవా కూడా వస్తుంది. మనం నేను ఏదైతే ఆర్బీడీలో అనాలిసిస్ చేసామో సేమ్ ఎనోవా ఇక్కడ కూడా రిప్రజెంట్ అవుతుంది. ఈ విధంగా వేరియబిలిటీ ప్యాకేజ్ అనేది మనకి ఎనోవా చేసుకోవడానికి, అలాగే వేరియేషన్ని తెలుసుకోవడానికి, అంటే ఎలా ఉంది జీనోటైపిక్ వేరియేషన్ ఎలా ఉంది, ఫినోటైపిక్ వేరియేషన్ ఎలా ఉంది, హెరిటబిలిటీ ఏంటి అన్నదన్నీ మనం ఈ ప్యాకేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఈ ప్యాకేజ్లో వచ్చిన రిజల్ట్స్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. దీన్ని స్టోర్ డేటా ఆర్ ఇంపోర్ట్ డేటా. ఇక్కడ మనం ఏంటంటే సింక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే సెట్ చేసుకున్నామో మనం సింక్ చేసుకునేవి అక్కడే సేవ్ అవుతున్నాయి. దానికోసం సింక్ అని టైప్ చేసి బ్రాకెట్లో మనం ఏ నేమ్తో సేవ్ చేసుకుంటాము అనేది ఇక్కడ ఇవ్వాలి. దానికోసం $కామర్స్ని ఓపెన్ చేసుకుని var.txt ఫార్మాట్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. సో దీన్ని రన్ చేస్తాను. నెక్స్ట్ ఈ సింక్లో ఈ ఫైల్ నేమ్తో సింక్ చేస్తాం కదా, అందులో ఏ డేటా అనేది ప్రింట్ అవ్వాలి. సో మనం దానికి ప్రింట్ అని టైప్ చేసి పైన VAR అని ఉంది కదా, దీన్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అందులో. సో VAR కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి సింక్ని క్లోజ్ చేసేద్దాం. దెన్ ఓకే అయిపోయింది. మన రిజల్ట్స్ అంతా ఇక్కడ సేవ్ అయిపోయింది. దాన్ని నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ VAR నేమ్తో సేవ్ చేశాను కదా, ఇక్కడ సేవ్ అయ్యింది. చూడండి మనకి అక్కడ ఏదైతే కన్సోల్లో మన రిజల్ట్స్ వచ్చినాయో సేమ్ రిజల్ట్స్ ఇక్కడ కూడా మనకి రిప్రజెంట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఎక్సెల్ షీట్లో కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేరియబిలిటీ స్టడీస్ని అయితే చేసుకుంటాం. దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.